దౌలతాబాద్ మండలంలోని దౌలతాబాద్, తిరుమలాపూర్, సేరిపల్లి, బందారం, తిమ్మక్కపల్లి, రాయపూల్ గ్రామాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెలక్క, చెరుకు శ్రీనివాసరెడ్డి, జనగామ మల్లారెడ్డి, జాల దుర్గాప్రసాద్, పడాల రాములు, కర్నాల శ్రీనివాసరావు, ఐలాపురం కనకయ్య యాదవ్, స్వామి, బొర్రెల స్వామి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ బీజేపీకి ఎక్కువ పవర్ అలా పవర్ చూసుకొని ఇప్పుడు మనకి ఏదైతే బిఎల్ఓస్గా మన ఊళ్ళలో తిరుగుతున్నారో వాళ్ళకి పైసలు ఇచ్చా బెదిరించా వాళ్ళని మమ్మీ పెట్టడానికి చూస్తారు. అక్కడ బిఎల్ఏగా మనం ఖచ్చితంగా ఉండాలి. పొద్దున 7 నుంచి, ఎందుకంటే వీళ్ళు పొలం మీద పోతారు, ఫస్ట్ మనకి చేసుకొని పోదాము అనేసి పొద్దుగానే మన సెక్రటరీలకు వస్తారు గ్రామ పంచాయతీలకు. అక్కడ 7 గంటలకు మనం అవైలబుల్ ఉండి పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు మనం అక్కడ దగ్గర ఉండి మనం చేస్తే మన నష్టపోం. ఖచ్చితంగా బిఎల్లోని మనము నమ్మేసి వీళ్ళు మనోలే కదా అని చేస్తే మాత్రం వాళ్ళు రేపు కొత్త ప్రభాకర్ రెడ్డికి, హరీష్ రావు, కేసీఆర్కి పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో మనము బిఎల్ఏస్ మన వాళ్ళు ఆడ 24 గంటలు ఉండి స్ట్రాంగ్గా నిల్చుని అక్కడ ఏ టీఆర్ఎస్ ఉన్నైనా కాంగ్రెస్ ఉన్నైనా ఖచ్చితంగా ఓటు కాపాడేటోళ్ళం మనం అయి ఉండాలి. ఆడ పార్టీ చూడకండి, ఓట్ అనేది అందరికి వచ్చే హక్కు. అది ఎవరు మీ దగ్గరికి టీఆర్ఎస్ వచ్చినా కానీ మనం అక్కడ నిల్చొని వాళ్ళకి అంతా ఫామ్ ఫిల్అప్ చేస్తే కానీ మనం ఒక పెన్సిల్ తోటి ఫామ్ ఫిల్అప్ చేస్తే అక్కడ ఉన్న బిఎల్ఓ వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సో మనం వాళ్ళకి అనుకూలంగా సహకారంగా ఉంటే ఇలా మనకి రేపు ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్త ఓటర్స్ ఉంటారు, వాళ్ళకి మనం దగ్గర నుంచి చేపిస్తే అన్న వాళ్ళు మనం చేపించారు అని ఆ ఓటు ఖచ్చితంగా మనకు పడేటట్టు ఉంటుంది. దయచేసి మన బిఎల్ఏస్ ఇంకా 10-15 రోజులే ఉందని ఈ 15 రోజులు మనం సీరియస్గా తీసుకొని ప్రతి ఓటర్ దగ్గరికి మనమే వెళ్దాం. మనమే వెళ్ళి మనమే వాళ్ళని ఎస్ఐఆర్ ఇట్లా నడుస్తున్నామా, మన పార్టీ ద్వారా మా పార్టీ ద్వారా మేము వచ్చినాము, మేము పనిచేస్తాము, ఇది ఏమైనా తప్పులు ఉంటే ఏమైనా పేరు తప్పు ఉన్నా కానీ ఏది తప్పు ఉన్నా కానీ ఇంటి నెంబర్ తప్పు ఉన్నా కానీ మేము దగ్గర నుండి చేస్తాము అని మన బిఎల్ఏగా మనం ముందుకు వెళ్దాం. ఇది నా చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నిజమైన తెలంగాణ పౌరుడికి, అర్హుడైన తెలంగాణ పౌరుడికి ఓటు హక్కు ఇవ్వడమే ఈ ఎస్ఐఆర్ బాధ్యత. సో మొదటిగా మనము కొత్త ఓటు నమోదు, రెండోగా ఓటు తొలగింపు, మూడవది ఏమన్నా సవరణ, నాలుగవది అర్హులైన పౌరుడికి మనం ఓటు హక్కు ఇవ్వడమని మన బాధ్యత. సో మన ఇంటి వాళ్ళం అందరం ఓటు వేసుకున్నామా, ఓటు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసామా, సబ్మిట్ చేసామా చూసుకోవాలి. మన చుట్టాలంతా చేస్తున్నారంటే అందరికీ ఏం చేస్తాం, మాకు ఆల్రెడీ ఓటు ఉంది అంటున్నారు. చాలామంది ఆల్రెడీ ఓటు ఉంది కదా మళ్ళీ ఎందుకంటారు, సభ్యుల పట్టాల మధ్య వాళ్ళ అందరూ ఫోన్ చేసి చెప్తున్నాం. సో చుట్టాలంతా ఓటుని ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటా లేదా చూసుకుంటాం. తర్వాత మూడో పని మనకిచ్చిన బాధ్యతని ఖచ్చితంగా నిర్వహించి ఒక్కొక్కరు ఒక 100 ఓట్లు కార్డుని నమోదు చేయడంలోనే మన విజయం ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. 100 ఏళ్ల ప్లాన్ అన్నాడు గద్దరన్న, అంటే 100 ఏళ్ళ దాకా కొట్లాడాలి మనం. ఇదేదో కొత్త ప్రాజెక్ట్ పెట్టుకున్నాం నాన్న, అదేదో చిన్న ప్రాజెక్ట్ ఇస్తాడు, ఆ పని చేయండి, చిన్న ప్రాజెక్ట్ ఏంటి నాన్న అనుకుంటారు. ఇక 100 ఏళ్ల ప్లాన్ అనేది ఇరికిస్తాడేమో అనుకున్నారు, ఇక్కడ ఆల్రెడీ ఇరికించిపోయినాను. స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ పాల్గొనడానికి నియోజకవర్గ గవర్నమెంట్ మరియు రాష్ట్ర విభాగ వెన్నెలక్క గారికి, సభా అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, ఉపాధ్యక్షుడు పడాల రాములు గారికి, సర్పంచ్ గ్రామానికి సర్పంచ్ మరి సర్పంచ్ ఎంపీటీసీలు మరి
డిప్యూటీషన్లు, ముఖ్య నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, అందరికీ నమస్కారం. ఈరోజు సర్ ప్రోగ్రాంలో ఏ విధంగా బూత్ లెవెల్లో జరుగుతూ ఉందో దాన్ని పర్యవేక్షించడానికి రావడం జరిగింది. మరి బూత్ల వారే ఈరోజు దావుదాబాద్ గ్రామంలో అదే తిరుమలాపూర్, రాయపూర్ మండలంలో తిమ్మక్కపల్లి, రాయపూర్ గ్రామంలో కూడా ఏ విధంగా ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతుంది. విఏజీలు అందరూ కూడా వారి బూత్లలో పూర్తిగా బాధ్యత వహించారు. ఒక్క ఓటు మిస్ అయినా మీదే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అది మీకు ఒక మంచి అవకాశం. ఏ విధంగా ఓటర్ మ్యాపింగ్ చేసుకోవచ్చో మన అందరినీ కూడా ఓటర్ మ్యాపింగ్ చేసుకుంటే ఎలక్షన్ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇద్దరు ఆషామాషిగా ఏదో పార్టీ ఇట్లా అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఆ బూత్ల ప్రతి ఒక్క ఓటర్ని నమోదు చేసే బాధ్యత మీకు. దాని ప్రకారంగా ఈ యొక్క 24 తారీఖు వరకు మీరందరూ కూడా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ అందుబాటులో గ్రామ పంచాయతీ దగ్గర అందుబాటులో ఉంది. మరి మీకు ఏమైనా సమస్యలు వచ్చినా నియోజకవర్గ స్థాయి కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మరి అందరూ ఇంకేమైనా మీకు డౌట్స్ కూడా తక్షణం నాకు అధికారులు స్పందించకపోతే నాకు చెప్పిన మా చెప్పినా ఖచ్చితంగా మరి అధికారుల దృష్టికి దాని సమస్యలతో కూడా మేము ముందుంటాం. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఒక్క ఓటు మిస్ అయినా ప్రతి ఒక్క పిఎల్ఎస్ బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరందరూ 24 తారీఖు వరకు గ్రామం నుంచి కదలకుండా ప్రతి ఒక్క ఓటర్ని నమోదు చేసే బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ కూడా మిస్ అయితే ఊరుకునేది లేదు. మీకు ఏమైనా సమస్యలున్నా మాకు ఫోన్ చేయండి, చేసుకున్నది రాత్రి చేసినా పొద్దున చేసినా మీకు అందుబాటులో ఉంటాం. మళ్ళీ తెల్లారి వరకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. కాబట్టి మీరు అందరూ మరి ముఖ్యంగా నాయకులు చాలామంది ఓటర్ ప్రోగ్రామే కదా పిఎల్ఎల్కి ఇచ్చేసిన అని అనుకుంటే కాదు. ఆ గ్రామ స్థాయి నాయకులు అందరికీ కూడా బాధ్యత ఉంటుంది. రేపు రాబోయే ఒక్కడే చేయకపోతే మీరు ఇల్లు అడగలేరు, ఏమైనా ఫండ్స్ అడగలేరు. అప్పుడు మేమంటాం ఈ ఓటర్ నమోదు కార్యక్రమం చేయలేకపోయి మీకు అందరికీ ముందుగానే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాయకులు పిఎల్ఏలు అందరూ కూడా ప్రతి గ్రామం 24 తారీఖు వరకు పొద్దు నుంచి సాయంత్రం అందుబాటులో ఉండి ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాం. ఇంకా మనం అందరం కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి వీళ్ళందరి అధ్యక్షతన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. నెక్స్ట్ సర్పంచ్ లాలు మాట్లాడాలని కోరుతున్నాం. ఉప సర్పంచ్ వైస్ చైర్మన్ కొద్దిగా వెడల్పు జరుగుతున్నాను దూరం జరగాలి. ఏమున్నా రీచెక్ చేసుకొని అప్లోడ్ 100 ఒక పిఎల్ 100 నెట్వర్క్ ఇష్యూస్ ఏం లేవు. అవునా బాధ్యత అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ టీచర్లుగా పిల్లవాళ్ళు కూడా బాగా చదివి పాస్ అయి తన జీవితంలో స్థిరపడాలని ఎంత కష్టపడుతుందో అదే మనం ఈ ఓటు ద్వారా కల్పిస్తున్నాం. దాంట్లో మీరు భాగమైనందుకు చాలా ఆనందంగా నిజాయితీగా హ్యాపీగా పనిచేస్తూ నవ్వుతున్నారు. మేము అలా తిరిగి చచ్చిపోతే మీ నవ్వును చూసి మాకు ఇంకా ధైర్యం చిన్న వాళ్ళ గురించి టిఫిన్ కూడా ఇడికి తెచ్చుకుంటున్నారు అక్క వాళ్ళు అంతా రైట్గా చేస్తారు. వాళ్ళు ఇక్కడనే విలేజ్ దగ్గరనే కానీ ఆయన టిఫిన్ దగ్గర తెచ్చు
మేము 24 గంటలు తిరుగుతాం. టిఫిన్ తెచ్చుకుంటారు అట్లా. ఇప్పుడు ఏడికి ఎట్లా గారికి, దుబ్బాక ఇన్ఛార్జ్ చెన్కురి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి గారికి, మా మండల అధ్యక్షుడు మా ఆత్మ కమిటీ చైర్మన్ నరేంద్రన్న గారికి, మా కనకన్న గారికి, ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆక్షారెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. వెళ్ళము ఇయ్యాలనే గద్దెకి అయ్యో ఆగమున్న కొబ్బరికి చాలా రోజు మింగేసి ఈరోజు మొత్తం ఇంటి ఎక్కువైనా కానీ మరి ఒక్కొక్కటి ఊరికొకటి కడితే ఇప్పుడు ఊరికి 10 అన్నా రాని ఇప్పుడు అప్లికేషన్ తీసుకుపోయిండు ఫామ్స్ మళ్ళీ చూడాలి ఊర్లో దుబ్బాకలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు ప్రక్రియకు సంబంధించిన వచ్చి వాళ్ళు బిఎల్ఓల దగ్గర ఆ ప్రొసీజర్ ఫిలప్ చేస్తున్నారు, ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి దీంట్లో భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఓటుని ఇక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ద్వారా ఫిలప్ చేసుకోవాలి, ఓటుని నమోదు చేసుకోవాలి. మన ఓటు నమోదు అయితేనే మనం ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటాము. మన నిజమైన నాయకులకు ఓటేసే బాధ్యత మనపైన ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ ధన్యవాదాలు.